అమరావతి సంబంధించి ఔటర్ రింగ్ రోడ్డు. ఇది పూర్తిగా కృష్ణా జిల్లాది. వీరులపాడు, కంచికచెర్ల, జీకొండూరు, మైలవరం గ్రామస్తుల్లో కొంతమంది, అంటే కలెక్టరేట్ దగ్గర నిరసన తెలిపింది ఒక 15 మంది రైతులు ఉన్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ నోటిఫికేషన్ రద్దు చేయాలి భూసేకరణది. ఎందుకు అంటే ముందు ఔటర్ రింగ్ రోడ్డు కోసం అని చెప్పేసి 70 మీటర్లు అన్నారు. ఆ తర్వాత 140 మీటర్లకు పెంచారు. ఇది కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కూడా అనుమతి 140 మీటర్ల వరకు మాత్రమే. ఇప్పుడేమో 250 మీటర్ల వరకు తీసుకుంటామని చెప్పి గెజిట్లో ఇచ్చారు. దీన్ని ఆపండి అంటారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ కోసమే ఇదంతా కూడా, అందులో సందేహమే లేదు. ఇప్పుడు నా వెనక కనపడుతున్నాయి అవి ఆదిత్యారామవి, ఈ పక్కవి అపర్ణవి. ఈ ఆదిత్యారామ దాంట్లో ఒక 3-4 ఏళ్ల క్రితం ఎంత ఉండేదంటే ఒక 70 లక్షల దాకా ఉండేది. ఆ తర్వాత ₹1 కోటి, ఇప్పుడు 1,20 లక్షల దాకా వచ్చిందనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే మీకు అసుదూరంగా వెనక కనబడుతుంటే నాకు తెలిసి బాల్కనీలో అంత ఖర్చు పెట్టి తీగల మీద బట్టలు ఆరేసుకోవడానికి ఒక మహిళ కూడా వచ్చిన, అంటే ఈ సమయానికి వస్తూ ఉంటారు, మరి మీకు కనబడుతున్నారో లేదు. అందుకు గేటెడ్ కమ్యూనిటీ అంటారు. ఆ గేట్లు పెట్టి ఉన్నది తప్పితే లోపల బయటికి రాకుండా లోపలే అన్ని ఎమ్యూనిటీస్ ఉన్న సౌకర్యం అయితే లేదు. మరి ఇంత ఖర్చు పెట్టి ఏం చేస్తున్నారు వీళ్ళు? పైగా వీళ్ళ తాలూకు వర్షపు నీళ్ళన్నీ రోడ్డు మీదకి వదులుతుంటారు. రోడ్డు మీదకి ఎవరికి తెలియదు అనుకుంటారు వాళ్ళు. ఒక పెద్ద పైపు పెట్టేసి బయటికి, దాని ద్వారా రోడ్డు మీదకి వదులుతుంటే దాని ఎదురేమో ఆ జేఎంఆర్ వైట్ లోటస్ అని ఒకటి ఉంది చూడండి. ఆ వెనక ఇది దాని తాలూకు పై భాగం అవుతుంది. దాని ముందుకు నీళ్లు జారుతూ ఉంటే రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరూ ఒకళ్ళిద్దరు పడటం, ఆ తర్వాత సుఖంగా ఈత కొడదాం అనుకోవటం, ఇట్లాంటివన్నీ చేసేవాళ్ళు. బాగా వర్షాలు పడ్డప్పుడు ఇటువైపు వెళ్ళే వాళ్ళందరికీ బాగా తెలుస్తుంది. ఇది అప్రస్తుతమైన చెప్పాల్సి వచ్చింది. ఇలాంటి రియల్ ఎస్టేట్ కోసమేనన్నమాట అక్కడ కూడా ఈ రైతులు పాకులాడుతుంది. ఏమంటున్నారంటే గతంలో మనం ఒక 2-3 వీడియోలో చెప్పాం, ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఇక్కడ మార్కెట్ రేటు ప్రకారం రేటు కట్టట్లేదు గవర్నమెంటు. రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఉందో అంతే నష్టపరిహారం ఇస్తామంటున్నారు. మా గుండెలు పగులుతున్నాయ్యా అంటున్నారనమాట. మన మిత్రులు ఈ ల్యాండ్ పూలింగ్కి సంబంధించి 2వ దశకు సంబంధించి గ్రామాల్లో ఒక ఆయన కామెంట్ పెట్టారు. నాకు 1 ఎకరము 23 సెంట్లు ఉంది, ల్యాండ్ పూలింగ్లో లేదు కానీ దానికి ఆనుకొని ఉంది, నాకు భయంగా ఉంది, 2.5 కోట్లకి ఇచ్చేస్తాను అని. 2.5 కోట్లని తక్కువ రేటేం కాదు, ఎక్కువ రేటే. ఇచ్చేస్తానంటే తీసేసుకుని ఏం చేయాలి ఇప్పుడు? ఒకవేళ బహుశా ఆగిపోతే కొన్నాళ్ళ పరిస్థితి ఏంటి అనుకుంటారు. అదే పొలిటీషియన్ అనుకోండి, బ్రహ్మాండంగా దాన్ని తీసేసేసుకొని చేయాల్సిన విధంగా దాన్ని చేసేస్తారు. ఏముంది, ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తారు, సరిపోదా? ఇలా మార్కెట్ రేటు ఇవ్వకుండా నష్టపరిహారము రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారమే ఇస్తున్నారు అనేది వీళ్ళ ఆందోళన. అంతకుమించి మరొకటి కనపడలేదు నాకు. ఒకవేళ ఆ మార్కెట్ రేట్ ప్రకారం ఇచ్చేస్తే ఏది 2 సరిపోద్దా మరి అప్పుడు? కాబట్టి ఈ త్యాగం కానీ ఏది వీరులపాడు, కంచికచెర్ల, జీకొండూరు, మైలవరం తాలూకాళ్ళు త్యాగం ఏమో కానీ ఔటర్ రింగ్ రోడ్లో అలైన్మెంట్కి సంబంధించి ఏదో ఒక మతలబు జరుగుతుంది అనేది కొంతమంది ఆరోపిస్తారు. అందులో నిజాల సంగతి పక్కన పెడితే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అభ్యంతరాలు స్వీకరించి ఔటర్ రింగ్ రోడ్డు మీద ముందుకే వెళ్తుంది ప్రభుత్వం, అంతేగాని వెనక తగ్గేదేం లేదు. అయితే రేటు దగ్గర తేడా వస్తూ ఉంటుంది. ఆ రేటు దగ్గర మరీ అన్యాయంగా చేస్తున్నారా అంటే ఇంతకంటే అంటే కొన్ని చోట్ల జరిగింది ఇట్లా, ఏది ఇంతకంటే మీకు రేటు ఎక్కిరు మాకు ఇచ్చేసేయండి అని ఇప్పుడు మార్కెట్ ఈ గవర్నమెంట్ రేటు ఏదైతే ఉందో దాని మీద ఒక 10 లక్షలు 5 లక్షలు ఎక్కువ ఇస్తాం, మాకు ఇచ్చేసేయండి, ఇది కూడా రాదేమో మీకు అని భయపెట్టి తీసేసుకొని వీళ్ళు మాత్రం ఆ తర్వాత రిజిస్ట్రేషన్ కంటే కూడా మార్కెట్ రేట్ కన్నా ఎక్కువ తెచ్చుకునే సత్తా ఉన్నవాళ్ళు చేస్తుంటారు ఈ పనులు. కొన్ని చోట్ల జరిగినాయి, ఇక్కడ జరుగుద్దని చెప్పను కానీ నేను ఔటర్ రింగ్ రోడ్డుకి సంబంధించి ఈ 5-6 మండలాల వాళ్ళు చెప్తున్నది. అయితే ఆ సంఖ్య తక్కువ ఉండటం వల్ల వీళ్ళ వాయిస్ వినపడట్లా ఎక్కువ మందికి. రాబోయే రోజుల్లో మరి దీనికి సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ ఏదైనా జరిగితే, నేను సేకరణ అనబోయాను, ప్రజాభిప్రాయ సేకరణ కనుక ఏదైనా జరిగితే అప్పుడు ఈ అభ్యంతరాల గురించి ఎక్కువగా మాట్లాడుకోవచ్చు.